ఎక్కడికి పోదునో తెలియక ఉన్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? మేము తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపాసత్యములు నీకు తోడుగా ఉండును గాక అని చెప్పగా, ఇతయి నేను చచ్చినను బ్రతికినను, యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవును రాజువునగు నీ జీవము తోడు. ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజువునగు నీ ఉందు ఆ స్థలమందే నీ దాసుడినైనా నేనుందునని రాజుతో మనవి చేశాను. అందుకు దావీదు, అలాగైతే నీవు రావచ్చునని యెత్తయితో సెలవిచ్చెను. గనుక గిత్తీయుడగు యెత్తయిను అతని వారందరూ అతని కుటుంబీకులందరూ సాగిపోయిరి. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల పరిశుద్ధ తండ్రి, మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన హెచ్చబడిన సమానమైన నామం పేరిట మరోసారి నీ పాదాలు పట్టుకోవడానికి తండ్రి నీ సన్నిధిలోనికి మమ్మల్ని సమకూరుస్తూ వచ్చిన నీ ప్రేమంతుడి కొరకై స్తోత్రాలు. నా దేవా, బైబిల్ స్టడీ నిమిత్తమై నీ పాదాలను పట్టుకుంటూ ఉన్నాం. మరొకసారి గిత్తీయుడగు యెత్తయిని మరొకసారి మాకు తండ్రి వివరించి దేవుడు ఉన్నందుకు స్తోత్రాలు. నా దేవా, నా ప్రభువా, నీవే మాతో ఉండండి. నిలబడి నీ దాసుడు మరోసారి ఒప్పుకుంటున్నాడు, అయోగ్యుడు, ఏ మంచి లేనివాడు తండ్రి. ప్రభువా నాయన, తనను కడగండి, శుద్ధీకరించండి. ప్రభువా, యోగ్యమైన పాత్రగా తనను మరల్చి నీ నామఘనత కొరకై నీ బిడ్డను వాడుకొని అనేకులకు క్షేమం కలుగునట్లుగా నీ వాక్కులను వెల్లడి చేయండి. ప్రభువా, దయ చూపించండి. సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ కృపను కోరుకుంటూ మహిమ చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి అతి విధంగా వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో ఈ యొక్క 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 19 నుంచి ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనము 22 వరకు మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, ఈ భాగంలో ఎవరి గురించి వ్రాస్తూ వచ్చాడు అని అంటే, పరిశుద్ధ దేవుడు ఈ యొక్క భాగంలో యెత్తయి గురించి మనకు సెలవిస్తూ వచ్చాడు. గత కాలంలో యెత్తయికి సంబంధించిన అనేక విషయాలను మనము తెలుసుకుంటూ వచ్చాం. ఈ యొక్క బైబిల్ స్టడీలో కూడా దేవుడు మనకి మరొకసారి యెత్తయి గురించి ధ్యానం చేయటానికి ప్రభు మనకు అవకాశం ఇస్తూ వచ్చాడు. కాబట్టి ఈ యొక్క యెత్తయి అనేటువంటి పదానికి గత కాలంలో మనం చూస్తూ వచ్చాము, దున్నువాడు లేదా వ్యవసాయం చేయవాడు, వ్యవసాయకుడు అని మనము చూస్తూ వచ్చాం. కాబట్టి ఈ యొక్క వ్యవసాయకుడు, వ్యవసాయం చేయవాడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడు అనే దాని గురించి మనము గత కాలంలో చూస్తూ వచ్చాము. వ్యవసాయం చేస్తూ ఉండేవాడికి తప్పకుండా పొలము ఉంటుంది. ఆ పొలము దేవుని యొక్క సంఘమే. గత కాలంలో మనము చూస్తూ వచ్చాము. పొలము దేవుని యొక్క సంఘాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క పొలము గురించి గత కాలంలో మనం చూస్తూ వచ్చాము. రెండవదిగా మనం గత కాలంలో మనము చూస్తూ వచ్చాము. రెండవదిగా ఏమని చెప్పబడుతూ వచ్చింది అంటే, దున్నువానికి, ఆ పొలము కలిగినటువంటి వానికి తప్పకుండా ఏమి ఉంటాయి? ఎద్దులు ఉంటాయి. కాబట్టి ఎద్దులకు సంబంధించినటువంటి అనేక విషయాలను మనం గత కాలంలో చూస్తూ వచ్చాము. ఎద్దు భారములను మోయునది. సొలొమోను ఈ యొక్క సముద్రాన్ని తయారు చేస్తూ వచ్చినప్పుడు, తొట్టిలో సముద్రాన్ని తయారు చేస్తూ వచ్చినప్పుడు ఆ యొక్క తొట్టిని మోయు నిమిత్తమై 12 ఎద్దులను ఏర్పాటు చేస్తూ వచ్చాడు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఈ యొక్క నలుదిశలలో మోసే నిమిత్తమై కాబట్టి ఈ యొక్క ఎద్దులను ఏర్పాటు చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ యొక్క ఎద్దులు మనకి ఏదాన్ని తెలియజేస్తున్నాయంటే,
భారమును మోయినవి. కాబట్టి ఈ యొక్క భారము మోసే ఎద్దులు ఇంకా మనం చూస్తూ వచ్చాము, ఇవి అర్పింపబడేటువంటి ఎద్దులు. అది మనము చూస్తూ వచ్చాము, యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తూ వచ్చాం, 37వ అధ్యాయంలో చూస్తూ వచ్చాం. ఈ యొక్క భారం మోసేవి మనము అర్పణకు ఉపయోగపడేవి. కాబట్టి మన పాప పరిహారార్థ నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క ఎద్దుగా ఈ యొక్క కలువరి శిలువలో మన పాపముల నిమిత్తమై ఆయన చనిపోతూ వచ్చాడు. అంటే మన భారములను ప్రభువు మోస్తూ వచ్చాడు అన్న విషయాన్ని గత కాలంలో మనం చూస్తూ వచ్చాము. దేవుడు మన భారములను ఈనాటికి మోస్తూ ఉన్నాడు. ఎట్లాగా అంటే మనము పీలుస్తూ ఉన్న గాలి ఆయనదే, కాబట్టి మనము తిండి కూడా ఆయనదే, భూమి ఆయనది. బైబిల్లో ఏమని చెప్పబడుతూ వచ్చిందంటే, దేవుడు యేసుక్రీస్తు లేకుండా ఆయన లేకుండా లేదా కలిగి ఉన్నవి ఏవి కూడా ఆయన లేకుండా కలగలేదు అని చెప్పి 1వ యోహాను గ్రంథంలో మనం చూస్తూ వచ్చాం. కాబట్టి కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు అని చెప్పబడుతూ వచ్చింది. కాబట్టి ఈ యొక్క భూమి మీద మన భారములను ప్రభు మోస్తూ ఉన్నాడు. అందుకని బైబిల్లో ఏమని చెప్పబడుతూ వచ్చిందంటే, చంటి పిల్లను తన యొక్క తల్లి మరుచునా వారైనా మరుస్తారేమో కానీ నేను నిన్ను మరువను అని అన్నాడు. చూడుము, నా అరచేతులతో నిన్ను చెక్కుకొని ఉన్నాను అని చెప్పి ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి మన భారములను మోయవాడు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తే. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎద్దు గురించి మనము చూసేటప్పుడు ఎద్దు భారములను మోయినది. రెండవదిగా మనం చూస్తూ వచ్చాము, అది మొట్టమొదటిగా చూస్తూ వచ్చిందేమో మంచి ఎద్దు గురించి. రెండవ ఎద్దు ఏమని చెప్పబడుతూ వచ్చిందంటే అది పొడుచున్నది. రెండవది ఏమిటి? పొడిచే నైజం. ఇక్కడ మనిషి యొక్క జీవితంలో ఎలాంటి నైజాలు ఉంటాయి అంటే పొడిచే స్వభావం కలిగినటువంటి నైజం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పొడిచే నైజం దానిని మనం మార్పించేటట్లుగా చేయాలి. అంటే ఏం చేయాలి? దాని ముక్కుకి ఏవేయాలి? దాని ముక్కుకి ఏమేయాలి? సూత్రం వేయాలి. ఏవేయాలి? ముక్కుకు సూత్రం వేయాలి. సూత్రం వేస్తేనే అది మాట వినేది, లేకపోతే మాట వినదు అని చెప్పి గత కాలంలో చూస్తూ వచ్చాం. ఈ విధంగా ఈ యొక్క రెండవ భాగాన్ని అంటే ఆ రెండవ భాగంలో ఎద్దు గురించి మనం చూస్తూ వచ్చాం. మూడవ భాగం ఏమిటి అంటే ఈ యొక్క దున్నటానికి దున్ను సామాగ్రి. కాబట్టి ఈ యొక్క ఎద్దులు ఉంటే సరిపోదు, లేదా భూమి ఉంటే సరిపోదు. కాబట్టి ఈ యొక్క పొలాన్ని దున్నటానికి ఏమి అవసరమండి? తప్పకుండా సామాగ్రి అవసరము అని చెప్పి మనము మాట్లాడుతూ వచ్చాము. కాబట్టి ఈ దినం ఈ యొక్క సామాగ్రి గురించి మనము మాట్లాడతాము. కాబట్టి ఈ యొక్క సామాగ్రి గురించి మనము చూసినట్లయితే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఏమని చెప్పబడుతూ వచ్చిందంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనంలో మనము అక్కడ గమనించగలుగుతాము. ఏమని? చదవండి. యోబు గ్రంథం, చాలండి, ఎద్దులు నాగలి దున్నొచ్చు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఈ యొక్క ఎద్దులు ఏ దాని కొరకు ఇక్కడ ఉపయోగపడుతున్నాయంటే నాగలి దున్ను విషయమై ఎద్దులను వాడుతూ వచ్చారు. అంటే పొలాన్ని దున్నటానికి సామాగ్రి ఏ దానిని మనం ఇక్కడ వాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము అంటే నాగలిని పొలాన్ని దున్నడానికి వాడుతూ వచ్చారు. ఈ విధంగా పొలాన్ని దున్నటం జరిగినప్పుడు ఏం జరుగుతుంది? ఈ యొక్క నాగలి ద్వారా పొలాన్ని దున్నినప్పుడు ఏం జరుగుతుందంటే, చూడండి 141వ కీర్తన 7వ వచనంలో
ఆ యొక్క మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది చూడండి, 141 కీర్తన, ఒకడు భూమిని దున్నుచు, చాలు, ఒకడు భూమిని దున్నుచు దానిని పగలగొట్టునట్లు. కాబట్టి దున్నేవాడు చేసే పని ఏమిటి అంటే భూమిని పగలగొట్టడం. కాబట్టి ఏం చేయబడాలి? ఈ యొక్క ఎద్దులు లేదా ఈ యొక్క ఎద్దులు దున్నతో ఉంటే నాగలి చేసే పని ఏమిటి అంటే ఈ యొక్క భూమిని పగలగొట్టడం అనేది జరుగుతుంది. ఇంకా ఈ యొక్క దీని గురించి మనము చూస్తూ ఉంటే ఏమని రాబడుతూ వచ్చిందంటే ఇక్కడ మనము గమనించగలుగుతాము. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 24వ వచనంలో మరొక మాట రాయబడుతూ వచ్చింది. ఇక్కడ భూమిని పగలగొడుతూ ఉన్నాడు ఈ యొక్క దున్నువాడు. అయితే ఈ యొక్క దున్నువాడు పగలగొట్టేటప్పుడు ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ రాయబడుతూ వచ్చింది. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా, అతడు దుక్కి పిల్లలు నిత్యము పగలగొట్టున. సరే, దున్నిన తర్వాత దుక్కి పడుతుంది. దుక్కి పడినప్పుడు ఇప్పుడు ఇందులో కొన్ని ఎట్లాగో ఉంటాయంటే పెద్ద పిల్లలు ఉంటాయి. కాబట్టి దున్నినప్పుడు ఎలాంటి విధానం అక్కడ కనిపిస్తూ ఉంటుంది అంటే పిల్లలు పెద్దవిగా ఉంటాయి. పెద్దవిగా ఉండటం అంటే ఈ యొక్క దున్నినప్పుడు ఏం జరుగుతూ ఉంటుందండి? పిల్లలు లెగుస్తాయి. కాబట్టి ఈ యొక్క పిల్లలు లేచినప్పుడు ఏం చేయాలండి? పిల్లలను ఏం చేయాలి? ఆ మాట రాయబడుతూ వచ్చింది. హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనంలో ఏం చేయాలి అన్న విషయం అక్కడ రాయబడుతూ వచ్చింది. ఏమని? ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసము గలదై కంకులను త్రొక్కగోరు పెయ్యవలే ఉన్నది. అయితే దాని నున్నని మెడకు నేను కాడి కట్టుదును. ఎఫ్రాయిము చేత దున్నించుటకు నేనొకరిని నియమింతును. యోదా భూమిని దున్నును, యాకోబు దానిని చదును చేయును. ఏం చేయాలండి? ఆ యొక్క దుక్కి ఈ యొక్క పిల్లలు లేచిన తర్వాత చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే ఏం చేయాలండి? చదును చేయాలి. అంటే ఈ యొక్క పిల్లలు ఏం చేయాలంటే పగలగొట్టబడాలి. ఏం చేయాలండి? పిల్లలు పగలగొట్టబడాలి. బైబిల్ గ్రంథంలో రండి ఈ యొక్క మాట గురించి మనము చూస్తూ ఉంటే భూమి ఏ దానికి సాదృశ్యము అని చెప్పబడుతూ వచ్చిందంటే దేవుని యొక్క సంఘం. దేవుని యొక్క సంఘంలో వాక్యము చేత దేవుని యొక్క సంఘం దున్నబడుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుందో తెలుసా? పిల్లలు లెగుస్తాయి. పిల్లలు లెగుస్తాయి. మనిషి యొక్క దేహంలో అనేక పిల్లలు ఉన్నాయి. దేవునికి విరోధమైనటువంటి పిల్లలు మనిషి యొక్క జీవితంలో ఉన్నాయి. ఆ యొక్క విరోధమైనటువంటి యొక్క పిల్లలు ఏం చేయబడాలి? చదును చేయబడాలి. కాబట్టి మనిషి యొక్క దేహంలో ఉన్నటువంటి ఈ యొక్క పిల్లలు ఏం చేయబడాలండి? పగలగొట్టబడాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే ఇలాంటి పిల్లలు కలిగినటువంటి వాళ్ళు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు అండి. బైబిల్ గ్రంథంలో పిల్లలు కలిగినటువంటి జీవితాలతో బ్రతుకుతూ వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చూడండి, ఉదాహరణకు మనము గమనించగలుగుతాము. చూడండి, అక్కడ రాబడినటువంటి మాట ఏమిటి అంటే 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయంలో ఒక వ్యక్తి గురించి అక్కడ రాబడుతూ వచ్చింది. పిల్లలు కలిగినటువంటి జీవితం కలిగిన ఒక వ్యక్తి గురించి ఇక్కడ రాబడుతూ వచ్చింది. అతని పేరు మనష్షే. మొదటి వచనంలోనే రాబడుతూ వచ్చిందండి. అది మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల ప్రాయము కలిగినటువంటి వాడు. ఎన్ని సంవత్సరాల వయసులో తనకు రాజ్యాన్ని పరిపాలించే అవకాశం దేవుడు ఇస్తూ వచ్చాడు అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 సంవత్సరాల ప్రాయంలో
దేవుడు అతనికి అవకాశం ఇస్తూ వచ్చాడు. రాజ్యాన్ని ఏలు నిమిత్తమై దేవుడు అవకాశం ఇస్తూ వచ్చాడు. ఎంత శ్రేష్టకరమైనటువంటి అవకాశం! గనులు ఉన్నారు, తర్వాత తనకన్నా పెద్దవాళ్ళు అక్కడ ఎంతోమంది ఉన్నారు. అయినప్పటికీ దేవుడు ఎవరికి అవకాశం ఇస్తూ వచ్చాడు? ఈ యొక్క మనిషికి అవకాశం ఇస్తూ వచ్చాడు. అయితే తన యొక్క జీవితంలో దేవునికి స్థానం లేదు. తన యొక్క జీవితంలో ఏ దానిని లక్ష్య పెట్టలేదు అంటే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటను, దేవుని యొక్క విధానాలను అతడు లక్ష్య పెట్టలేదు. అతడు చేస్తూ వచ్చినటువంటి మాటల గురించి మనం అక్కడ చూసినట్లయితే చదవండి, అతడు ఎలాంటి విధానాలు అక్కడ ప్రదర్శిస్తూ వచ్చాడు అనేది మనకి 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయము 33వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చినటువంటి మాట మనం గమనించవచ్చు. 33వ అధ్యాయంలో చూడండి, 6వ వచనంలో మనము చదవచ్చు, లేదా 5వ వచనంలో కూడా మనం చదవచ్చు, లేదా ఆ 3వ వచనం దగ్గర నుంచి, లేదా 2వ వచనం కూడా చదవచ్చు. చదవండి. ఇతడు ఇశ్రాయేలుల ఎదుటి నుండి యెహోవా ఎల్లగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడతను. తర్వాత ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతలకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను. మరియు నా నామము ఎన్నటెన్నటికి ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గూర్చి యెహోవా సెలవిచ్చునో అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములను కట్టించెను. మరియు యెహోవా మందిరము 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠమును కట్టించెను. బెన్ హిన్నోము లోయ యందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనములను వాడుకు చేయు కన్న పిచాచములతోను సోదగాండతోను సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడుచుచు ఆయనకు కోపము పుట్టించేను. ఎలాంటి జీవితం అండి! తన యొక్క తండ్రి జీవితం మనం చూసినట్లయితే ఎంతగానో శ్రేష్టముగా ఉన్నది. హిజ్కియా యొక్క జీవితంలో శ్రేష్టకరమైనటువంటి జీవితం అతడు జీవిస్తూ వచ్చాడు. కుమారుడు చూస్తే ఏ విధంగా ఉన్నాడు అంటే దేవునికి విరోధముగా ఉంటూ వచ్చాడు, దేవునికి విరోధముగా నడుస్తూ వచ్చాడు. ఇలాంటి ఇతని యొక్క జీవితం ఏం చేయబడాలి? దానిలోకి రావాలి. ఈ యొక్క ఫలము ఏం చేయబడుతూ వచ్చిందంటే పాడు చేయబడుతూ వచ్చింది. ఈ మనిషి చేసినటువంటి పాపపు కృత్యాలు ఏ విధంగా ఉన్నాయంటే దేవుని మందిరంలోనే ఏం పెట్టాడు? ఆ యొక్క నక్షత్రాలు, ఆ యొక్క ఏమిటి అంటే అక్కడ చూస్తే ఆకాశ నక్షత్రములన్నిటినీ ఆ యొక్క మందిరంలో ఏం చేశాడు? పూజిస్తూ వచ్చాడు. వాటికి ఏం చేశాడు? బలిపీఠాలు కట్టించి అక్కడ ఏం చేస్తూ వచ్చాడు? వాటికి బలి ఇస్తూ వచ్చాడు. ఎంత దుర్మార్గపు చర్యలు ఈ యొక్క మనిషి చేస్తూ వచ్చాడు అండి. ఏం చేస్తూ వచ్చాడు? ఇతని యొక్క జీవితంలో ఇతను చేస్తూ వచ్చిన ఈ యొక్క నడవడిక ఏ విధంగా ఉంది అంటే దేవునికి అయిష్టంగా ఉన్నది, దేవునికి విరోధముగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వ్యక్తిని మరి ఏ విధంగా సాధుపరచటం, ఇతడు ఏ విధంగా గుణపరచటం జరుగుతుంది? కాబట్టి దేవుడు ఒక ఆలోచన చేస్తూ వచ్చాడు. ఇతడిని ఏ విధంగానైనా గుణపరచాలి, ఇతడు ఏ విధంగానైనా సరిచేయాలి. అందుకనే బైబిల్లో ఏమని చెప్పబడుతూ వచ్చిందంటే అక్కడ రాయబడినటువంటి మాట మనము గమనించవచ్చు. చూడండి, అక్కడ ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనంలో చెప్పబడుతూ ఉంది, యూదా వారికిని
యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలోను విత్తనములు చల్లక నీ బీడు పొలములను దున్నుడి. కాబట్టి ఏమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు అంటే, బీడు భూములను దున్నాలి. ఏమని దున్నాలి? బీడు భూములు దున్నాలి. ఇక్కడ మనిషి యొక్క జీవితం మనం చూసినట్లయితే ఏ విధంగా ఉంది అంటే, బీడు బారిన జీవితం. దేవునికి తన యొక్క జీవితంలో స్థానం లేదు. దేవుడి యొక్క ఆలోచనలు ఇతని యొక్క జీవితంలో లేవు. కాబట్టి బీడు బారిన జీవితం మనిషి జీవితంలో చూస్తూ వచ్చారు. బీడు బారిన జీవితంలో ఏమి రావండి? మొలకలు రావు. ఎంతసేపు దున్నినా ఏం చేయబడవండి? అవి మొలకలు రావు. కానీ మొలకలు వచ్చేటట్టు చేయాలి అంటే దానిని అనేక పర్యాయాలు ఏం చేయాలి? దున్నాలి. అనేక పర్యాయాలు దానికి ఏం చేయాలంటే బలము అందించాలి. అనేక పర్యాయాలు అది మారునట్లుగా దాన్ని ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు ఏం చేయాలి? దానికి ఎరువులు చల్లుతూ ఉండాలి. చల్లగా ఆ యొక్క బీడు భూమి ఏమవుతుందంటే సారవంతమైనటువంటి భూమిగా మార్చబడుతుంది. కాబట్టి దేవుడు అనేక సార్లు ఈ యొక్క మనుష్యుని ఏం చేస్తూ వచ్చాడంటే హెచ్చరిస్తూ వచ్చాడు. ఎంతకాలం నీవు ప్రభువుకు విరోధంగా నడుస్తావు అని చెప్పి అనేక ప్రవక్తల ద్వారా చెప్పడం అనేది జరుగుతూ వచ్చింది. నీ యొక్క తండ్రి అయినటువంటి హిజ్కియా ఎంత శ్రేష్టంగా దేవుడి కొరకు బ్రతుకుతూ వచ్చాడు అని చెప్పి అనేక ప్రవక్తల ద్వారా ఇతనికి హెచ్చరిక చేయటం అనేది జరుగుతూ వచ్చింది. కానీ ఏం చేయలేదండి? ప్రభు యొక్క వాక్యానికి విధేయత చూపించలేదు. ప్రభు వాక్యం ఎలాంటిదంటే మనలను సరిచేయగలదు. దేవుని యొక్క వాక్యం ఎలాంటిది అంటే శ్రేష్టమైనది. దేవుని యొక్క వాక్యం మన యొక్క మూఢత్వాన్ని తొలగించగలదు. అది రెండంచెలు కలిగిన వాడి అయినటువంటి ఖడ్గం మన ప్రాణాత్మ దేహాలు మూలుగలోనికి చొచ్చుకొని పోయి వాటిని ఏం చేస్తుంది? కీలును మూలుగను విభజించున్నట్లుగా పనిచేస్తుంది మన యొక్క దేహంలో. కాబట్టి ఇలాంటి వాక్యానికి ఈ యొక్క మనిషి యొక్క జీవితంలో స్థానం లేదు. బీడు బారిపోయాడు. ఎన్నిసార్లు వాక్యం చెప్పినా ఏం కావడం లేదు, ఫలించడం లేదు, ఫలము అనేది రావడం లేదు. దేవునికి వ్యతిరేకంగా ఇతడు నడుస్తూ ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలి? ఈ వ్యతిరేకమైనటువంటి పిల్లను ఏం చేయాలి? పగలగొట్టాలి. వ్యతిరేకంగా తన యొక్క జీవితంలో ఉన్నటువంటి వ్యతిరేక పిల్లలు ఏం చేయాలి? పగలగొట్టాలి. పగలగొట్టి దాన్ని సరిచేయాలి. ఎట్లాగా? ప్రభు ఆలోచనలు వేరండి, ప్రభు యొక్క విధానం వేరు. కాబట్టి ఈ యొక్క మనుష్యును సరిచేయు నిమిత్తమై ఏం చేస్తూ వచ్చాడండి? ప్రభు అయిన దేవుడు చేసినటువంటి మాట మనము అక్కడ గమనించవచ్చు. చూడండి, అతడు ఏం చేయబడుతూ వచ్చాడో 11వ వచనంలో అక్కడ రాయబడుతూ వచ్చినటువంటి మాట మనము గమనించవచ్చు. కాబట్టి యెహోవా అషూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకు రప్పించాను. మనిషి తప్పించుకొని పోకుండా వారి అతనిని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసుకొని పోయిరి. అప్పుడు చదవండి, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని. చాలండి. మనకెప్పుడు దేవుడు గుర్తుకొస్తాడో తెలుసా? మనకెప్పుడు దేవుడు గుర్తుకొస్తాడో తెలుసా అండి? ఎప్పుడు? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే టైపు మనం. ఎప్పుడండి? చెప్పే వాక్యం చెప్తే మనకు అర్థం కాదు. దేవుని యొక్క వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు విధేయత చూపించడం మన వల్ల కాదు. కాబట్టి అనేక సార్లు దేవుని యొక్క ఉగ్రత మన మీదకు వస్తూ ఉంటుంది. కారణం ఏమిటంటే మనము అవిధేయులం.
దేవునికి విధేయత చూపించాల్సిన సమయంలో విధేయత చూపించకుండా ఏం చేస్తామండి? త్రొట్టిలో తప్పిపోయేటువంటి వారుగా ఉంటాం. ఇక్కడ మనిషి కూడా ఎట్లాగో ఉన్నాడు అంటే, అనేక పర్యాయాలు దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంటే బోధపడలేదు. ఏం చేశాడు దేవుడు? ఏం చేస్తూ వచ్చాడు? తనలో ఉన్నటువంటి మూర్ఖత్వం ఏం చేయబడాలి? ఆ పిల్ల పగలగొట్టబడాలి. ఆ పిల్ల ఏం చేయాలి? పగలగొట్టబడాలి, సరిచేయబడాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేశారు? అష్షూరు రాజు చేతికి అప్పచెప్పాడు. ఎవరి చేతికండి? అష్షూరు రాజు చేతికి అప్పచెప్పారు. వాళ్ళు ఏం చేశారు? మామూలుగా కాదట్లు తీసుకెళ్ళటం కూడా మామూలుగా కాదు. పెద్ద పెద్ద సంఖ్యలు వేశారు. పెద్ద సంఖ్యలు వేసి ఇప్పుడు ఎక్కడికి తీసుకొని పోయారండి? ఎక్కడికి తీసుకొని వెళ్ళారు? అతన్ని బబులోనుకు తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారండి? బబులోను దేశానికి తీసుకెళ్లారు. పెద్ద గొలుసులు కట్టి బబులోను దేశానికి తీసుకెళ్ళాడు. సరే పాప ఇప్పుడు ఏ పని లేదు. మొన్నటిదాకా ఏం చేశాడు? సమయం ఉంటే మొన్నటిదాకా చేసిన పని ఏందో తెలుసా? ఏ దానికి పడితే దానికి బలి ఎత్తాం కూర్చున్నాడు. సమయం ఇచ్చాడుగా దేవుడు. సమయం ఇస్తే చేసిన పని ఏందో తెలుసా అండి? దేవతా స్తంభాలకి వాళ్ళ కుమారుని తీసుకెళ్ళి ఆ లోయలో ఈ లోయలో ఏం చేస్తూ వచ్చాడు? అగ్నిగుండంలో నడిపించడం, వ్యర్థమైనటువంటి పనులు చేస్తూ వచ్చాడు. యెహోవాకు అసహ్యం పుట్టిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఏం దొరికింది? ఇప్పుడు మైండ్ ఎట్లా గిర్రుమని తిరిగింది. ఎప్పుడండి? అష్షూరు రాజులు వచ్చి సంఖ్యలు వేసి తీసుకుపోయినప్పుడు మైండ్ ఏం చేసిందంటే గిర్రునట్టు తిరిగి అప్పుడు సరిగ్గా పనిచేయడం ప్రారంభం చేసింది. ఎప్పుడండి? దేవుడు దెబ్బ కొట్టకుండా ఉన్నంతసేపు మన మైండ్ సరిగ్గా ఒరుపు చేయదు. మన మైండ్ సరిగ్గా ఒరుపు చేయాలి అంటే, మన మైండ్ సరిగ్గా పని చేయాలంటే ఏం కావాలండి? అందుకనే బైబిల్లో ఏమని చెప్పబడిందంటే, బెత్తము వాడకపోతేనంట ఏమి రాదు? కొడుకుకి భయభక్తులు రావంట. ఏమి రావాలి? భయము రావాలి అంటే బెత్తం వాడాల్సిందే. కాబట్టి ఈ యొక్క బెత్తము గురించి మనం చూస్తూ ఉంటే చాలా వచనాలు ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో. నొక్కులుగా ఉన్నటువంటి వీటికి అంటే కత్తులకు కానీ లేదా వీటికి ఈ యొక్క పదును మరలా రావాలంటే మనం ఏం చేస్తాము? ఆకురాయితో ఏం చేస్తాము? ఆ నొక్కులుగా ఉన్నటువంటి దానిని మనం ఏం చేస్తాము? సరిచేస్తాం. సరిచేయబడాలి. అది ఎక్కడ రాబడిందంటే 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు సెలవిస్తూ వచ్చాడు. చదవండి. 1 సమూయేలు గ్రంథం. అయితే నక్కులకును పారలకును 3 ముళ్ళు గల కుంకులకును గొడ్డలకును ములుకోల కర్రలకును సరిచేయుటకు ఏం కావాలండి? సరిచేయబాలంటే ఏం కావాలి? ఆకురాలు కావాలి. ఇప్పుడు ఈ యొక్క పిల్ల సరిచేయబడాలంటే ఏం కావాలి? మనిషి యొక్క జీవితంలో ఉన్న ఈ యొక్క పిల్ల సరిచేయబడాలి అంటే ఏం కావాలి? ఏదో ఒకటి కంపల్సరీగా కావాల్సిందే. దేవుడు వాడినటువంటి ఆ యొక్క అది ఏమిటి అంటే, ఎక్కడో ఆకురాయిని వాడాడు, ఎక్కడేమో నొక్కులు పడినటువంటి దాన్ని సరిచేయబడాలంటే ఏ వాడాడు? ప్రభు ఆకురాయి వాడాడు. ఇప్పుడు ఈ యొక్క మనుష్య జీవితంలో ఉన్న ఈ యొక్క నొక్కు పోవాలి అంటే ఏం చేశాడు ఆయన? ప్రభు అష్షూరు రాజు చేతికి అప్పచెప్పాడు. మామూలుగా అయితే వినేవాడు కాదు. ఇప్పుడు పాపం సమయం దొరికింది. ఇప్పుడు గిర్రుమన్నది మైండ్ ఎక్కడికి వచ్చింది? సరిగ్గా ఆలోచన చేసేదానికి వచ్చింది. ఒక్కోసారి మనకు కూడా ఆలోచన చేద్దాం తప్పని ఒకటి ఇవ్వటంతో అప్పుడు నిజమేగా అప్పుడు దాకా మనకు ఆలోచన రాదు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి యొక్క జీవితంలో ఈ యొక్క పెళ్ళ తీసివేయబడాలి, చదును చేయబడాలి. కాబట్టి ఎవరికి అప్పచెప్పాడు? అష్షూరు రాజు చేతికి అప్పచెప్పాడు. ఇప్పుడు అష్షూరు రాజు ఏం చేశాడు? బబులోను దేశానికి తీసుకెళ్ళి ఈ యొక్క సంఖ్యలతోటి బంధించి సరసాల్లో వేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఏం చేయబడుతూ వచ్చిందండి? సరసాల్లో వేసిన తర్వాత ఇప్పుడు ఎవరికి ప్రార్థన చేస్తూ వచ్చాడు? ప్రభువుకు ప్రార్థన చేస్తూ వచ్చాడు. స్పష్టంగా రాయబడుతూ వచ్చిందండి. చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట మనం చూస్తే 12వ వచనంలో, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను, ఎవరి దేవుడండి? తన దేవుడైన యెహోవాను ఏం చేశాడు? ఇప్పుడు బ్రతిమాలుకుంటున్నాడు. ఇన్ని రోజులు ఏమైపోయిందో? బ్రతిమాలుకోవడం ఇన్ని రోజులు ఎక్కడికి పోయిందో? కొడుకుల్ని అగ్నిగుండం దాటించేటప్పుడు లేదా? యెహోవా మందిరంలో తన యొక్క తండ్రి కట్టిస్తూ వచ్చినటువంటి వాటిని నాశనం చేస్తూ వచ్చినప్పుడు ఈ యొక్క మైండ్ ఎక్కడికి పోయింది? ప్రభువుని బ్రతిమాలుకోవడం ఎక్కడికి పోయింది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి వ్యక్తికి ప్రభువు నేర్పిస్తూ వచ్చాడండి. ఎక్కడ నేర్పిస్తూ వచ్చాడు? ఈ యొక్క బబులోను దేశంలో నేర్పిస్తూ వచ్చాడు. మోకరిల్లాడు. ప్రభు సన్నిధిలో మోకరిల్లుతూ వచ్చాడు. మోకరిల్లేటట్లుగా ప్రభు చేస్తూ వచ్చాడు. మోకరిచ్చి ప్రభుని ఏం చేస్తూ ఉన్నాడు? బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. ప్రభు కనికరం కలిగినటువంటి వాడు. మనిషి యొక్క జీవితంలో ఏ దానినైతే చేయాలని అనుకున్నాడో దానిని చేస్తూ వచ్చాడు. పెళ్ళ పగిలిపోతూ వచ్చింది. ఇప్పుడు ఏమని అంటున్నాడు తెలుసా? చదవండి 13వ వచనంలో, ఆయన మొరలిడగా అతని విన్నపములను దేవుడు ఆలకిస్తూ వచ్చాడు. అప్పుడు ఆలకించిన తర్వాత యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకొని ఉన్నాడు. ఇప్పుడు మరలా ఏం చేశాడు? ప్రభు బబులోను నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు? యెరూషలేము తీసుకొచ్చాడు. ఎక్కడికి పోయాడు? ముందు బబులోను దేశానికి తీసుకెళ్లారు. ఇప్పుడు బబులోను దేశాన్ని నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు? యెరూషలేముకు తీసుకొచ్చాడు. యెరూషలేములోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు గ్రహిస్తూ వచ్చాడు. ఏమని? యెహోవా దేవుడని ఇప్పుడు మనిషే గ్రహిస్తూ వచ్చాడు. పెళ్ళ ఏం చేయబడుతూ వచ్చిందండి? సరి చేయబడుతూ వచ్చింది. పెళ్ళ ఏం చేయబడాలి? సరి చేయబడాలి. ప్రభు ఏం చేస్తూ వచ్చాడు అంటే, తన యొక్క జీవితంలో ఈ యొక్క అష్షూరు రాజుకి ఎప్పుడైతే అప్పచెప్తూ వచ్చాడో జీవితం ఏమని చేయబడుతూ వచ్చిందండి? మార్చబడుతూ వచ్చింది. తర్వాత మనం చూస్తూ ఉంటే అతని చర్యలు మొత్తం కూడా ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా? అతడు కట్టించిన మొత్తం కూడా మరలా పడగొడతాడు. ఏం చేశాడండి? చూడండి, చదవండి. అక్కడ మనము చూడగలుగుతాం. 14 చివరి భాగం నుంచి మనం చదవచ్చు. చదవండి. మరియు యోధా దేశంలోనికి బలమైన పట్టణములన్నిటిలోనూ సేనాధిపతులు ఉండెను. మరియు యెహోవా మందిరము నుండి అన్యుల దేవతల విగ్రహములను తీసివేసి యెరూషలేము నందును యెహోవా మందిర పర్వతము నందును తాను కట్టించిన బలిపీఠములన్నిటినీ తీసి పట్టణము బయటికి వాటిని లాగివేయించెను. ఇదియు కాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులు కృతజ్ఞతార్పణములను అర్పించుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను సేవించుడని యోధా వారికి ఆజ్ఞ ఇచ్చెను. ఏం చేయబడిందండి? పెళ్ళ దెబ్బకు పగిలిపోయింది. ఏముంది? దెబ్బకు పగిలిపోయింది. ఒక్కొక్కసారి మనం కూడా
దేవుని వాక్యం ఎంత చెప్పినా సరే ఏం కాదండి, అస్సలుగా లెక్క చేయం. బైబిల్లో లెక్క చేయనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని వాక్యం చెప్తా ఉంటే విననటువంటి వాళ్ళు. ఉదాహరణకు మనం చూడొచ్చండి, లోతు చేసినటువంటి పని ఏమిటంటే దేవుని వాక్యాన్ని చాటుతూ వచ్చాడు. లేకపోతే నోహు ఏం చేస్తూ వచ్చాడండి, ఆ యొక్క లోకంలో దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ వచ్చాడు. విన్నారండి? దేవుని యొక్క వాక్యం వాళ్ళు విన్నారా? నోవాహు ఫ్యామిలీ మాత్రమే వాళ్ళకు ప్రవేశిస్తూ వచ్చింది. దేవుని వాక్యం ఎంత చెప్పినా సరే జనాలకు బోధపడటం లేదే. దేవుని యొక్క వాక్యం ఎంతసేపు చెప్పినా సరే వాళ్ళ యొక్క హృదయాలలోకి వెళ్ళడం లేదు. కాబట్టి ఇప్పుడు హృదయాలు ఏం కావాలంటే పగలాలి. ఏ హృదయాలు? ఈ యొక్క గర్వంతో నిండినటువంటి హృదయాలు, పాపంతో నిండినటువంటి హృదయాలు, దేవుని యొక్క వాక్యానికి చోటు లేనటువంటి హృదయాలు ఏం చేయబడాలి? పగిలిపోయి సరిచేయబడాలి. వ్యవసాయకుడు చేసే పని అదండి. ఏం చేస్తాడు? తను నాగలతోటి ఈ యొక్క భూమిని దున్నినప్పుడు పెద్ద పెద్ద పెళ్ళలు వస్తాయి. ఈ యొక్క పెళ్ళలను ఏం చేస్తాడు? సుత్తితో కానీ లేదా తన దగ్గర ఉన్న మరొక ఆయుధంతో కానీ దాన్ని ఏం చేస్తాడు అంటే సరి చేస్తాడు. దానిని ఏం చేస్తాడండి? సరి చేస్తాడు. దాన్ని పగలగొడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎలాంటి పిల్ల ఉందో, మన జీవితంలో ఎలాంటి పిల్లలు ఉన్నాయో మనం గ్రహించుకోవాలి. మన జీవితంలో ఎలాంటి పిల్లలు ఉన్నాయో మనం గ్రహించుకొని ఆ పిల్లలను మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యము చెప్పబడుతూ వచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, అనేక వ్యక్తుల గురించి దేవుడు మనతోటి తెలియజేస్తూ ఉన్నప్పుడు ఆ పిల్ల పగలగొట్టబడేదానికి మనము అంగీకరించాలి. మన దేహంలో ఉన్నటువంటి ఆ యొక్క పిల్ల పగిలిపోయేదానికి ఏం చేయాలి? అంగీకరించాలి. మనిషి యొక్క జీవితంలో ఎన్నిసార్లు చెప్పినా అతడు చేయనటువంటి పని ఏమిటంటే తన యొక్క దేహము ఎరగొట్టుకోవడానికి దేవుని యొక్క వాక్యానికి స్థానం ఏమాత్రం కూడా ఇవ్వలేదు. ఎవరికి అప్పచెప్పాడు? అది రాకూడదు మనకి. ఎవరికి అప్పచెప్పాడండి? అశ్షూరు రాజు చేతికి అప్పచెప్పాడు. అది మన జీవితంలో రాకూడదు. దేవుని యొక్క వాక్యం చెప్పబడుతూ వచ్చినప్పుడు మన దేహంలో ఉన్నటువంటి ఆ యొక్క పిల్లలాంటి జీవితాన్ని మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యం చేత పగలగొట్టుకునే దానికి మనము స్థానం ఇవ్వాలి. ఆ విధంగా స్థానం ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఏం చేయగలుగుతాము? సరి చేయబడినటువంటి జీవితంలోనికి వస్తాము. సరి చేయబడినటువంటి విధానంలోనికి మనం వస్తాము. కాబట్టి మన జీవితంలో ఎలాంటి పిల్ల ఉందో, పిల్లలు పగిలితేనే పంట వేయటానికి యోగ్యంగా ఉంటుంది. పిల్ల పగిలితేనే పంట వేయటానికి యోగ్యంగా ఉంటుంది. ఇత్తనాలు మొలకెత్తడానికి యోగ్యంగా ఉంటుంది. ఇత్తనాలు మొలకెత్తి ఫలించడానికి యోగ్యత అప్పుడు మాత్రమే వస్తుంది. పిల్ల ఉంటే ఎట్లాగా? సరిగ్గా పైరు రాదు. అది అనేకులకు హానికరంగా ఉంటుంది. ఆ పిల్ల అనేకులకు హానికరంగా ఉంటుంది. అటు పోయేవాళ్ళు ఇటు వచ్చేవాళ్ళు ఏం చేపడతా ఉంటుంది? ఆ యొక్క పిల్ల పగిలి పడటానికి ఆస్కారం ఉంటుంది. అంటే నువ్వు అనేకులకి ఏ విధంగా ఉంటావు? ఆయాసకరంగా ఉంటావు. ఆ పిల్లలు తొలగించుకోకపోతే ఏముంటుందండి? ఆయాసమే. అనేకులకు ఆయాసం ఉంటుంది. ఆయాసకరమైన జీవితం, ప్రభువుకి అయిష్టకరమైనటువంటి జీవితం నీ జీవితంలో ఉన్నట్టే. నీ జీవితంలో ఎలాంటి పిల్లలు ఉన్నాయో తీసివేయబడాలి. చదును చేయబడాలి. చదును చేయబడితేనే మనకు అవసరం. బైబిల్లో చెప్పబడుతూ వచ్చింది. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనంలో చెప్పబడుతూ వచ్చింది. ఏమని చెప్పబడుతూ వచ్చింది చూడండి. గుర్రమునకు అది సరైన విధానంలోనికి రావాలి అంటే ఏం కావాలి? గుర్రానికి చబుకు కావాలి.
గుర్రానికి ఏం కావాలండి? చబుకు కావాలి, సన్నగా ఉంటుంది. ఏంది, వాడు అక్కడ చిన్నగా కొడతా ఉంటాడు, కింద కొడతా ఉంటాడు, చబుకు ఏంది దాంతో కొడతా ఉంటాడు. తర్వాత గాడిదకు ఏం కావాలి? కళ్ళెం కావాలి. అది దాన్ని గుణపరచబడాలి అంటే, అది సరైనటువంటి మార్గంలో అది రావాలి అంటే దానికి ఏం తగిలిస్తే సరిగ్గా ఉంటుందంటే కళ్ళెం తొలగించాలి. గత కాలంలో మనం చూస్తూ వచ్చాం, పొగరబోతు దానికి లేదా ఈ యొక్క పొడిచేటువంటి నైజం కలిగినటువంటి దానికి మనం ఏం చేయాలి? దాని యొక్క ముక్కుకి ఏం చేయాలి? దానికి సూత్రం వేయాలి. ఎందుకు? పొగరబట్టింది. దానికి ఏమొచ్చిందంటే పొగరబట్టింది. ఆ పొగరుతనం ఏం చేయాలంటే చదును చేయబడాలి. అక్కడ మనం చూస్తూ వచ్చాం, మనిషి చేయబడాలి. అక్కడ మనం చూస్తూ వచ్చాం, మనిషికి ముందున్న వ్యక్తి, అతని పేరేం పేరు? వాళ్ళ నాన్న పేరు హిజ్కియా. హిజ్కియా యొక్క జీవితంలో ఏముందో తెలుసా? గర్వం ఉంది. దేవుడు అతన్ని దీవిస్తూ వచ్చాడు, తన జీవితంలో ఏముందండి? గర్వం ఉంది. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడండి అక్కడ, ఓషే అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు అక్కడ, తర్వాత వ్యక్తి. ఆ ఓషే అసలు దేవుడికి చక్కగా బతుకుతాడండి. కొంతమంది ఏం చేస్తారంటే పేతురు లాంటి జీవితం ఉంటుంది. ఏదాన్ని చూస్తారు తెలుసా? వాళ్ళు గాలిని చూసి మునిగిపోతారు. దేవుడు స్వయాన అతని మీదకి దండెత్తి వచ్చేటువంటి ఆ రాజుకి, సిరియా రాజు అనుకుంటా అతడు, ఆ యొక్క రాజుకి ఏం చేస్తాడంటే, నువ్వు అతని జోలికి వెళ్ళొద్దబ్బా, తర్వాత రాజ్యం మీదకి వెళ్ళి నువ్వు యుద్ధం చేసుకో, ఇబ్బంది లేదు, కానీ నువ్వేం చేయొద్దంటే అతని జోలికి మాత్రం వెళ్ళొద్దని చెబితే ఇతడేం చేస్తాడు తెలుసా? పోయి అతను గదిలించుకుంటాడు. అతను చెప్తాడు పాపం, ఏమని చెప్తాడు? అబ్బాయి, దేవుణ్ణి యెహోవా నా స్వప్నమందు కనిపించి నీ జోలికి రావద్దు అని చెప్పి నాతో అన్నాడు అని చెప్పినా సరే ఇతను మరలా ఏం చేస్తాడంటే యుద్ధం చేస్తాడు. యుద్ధం చేస్తే ఒకడు బాణం వేస్తాడు, ఇంకా అంతే సంగతి. ఏముంది లోపల? దేవుని యొక్క వాక్యానికి విలువ లేదు. అన్యుడు వచ్చి దేవుడు నాతో మాట్లాడాడు, నీ జోలికి రావద్దని చెప్పాడు అని చెప్పినా సరే ఇతడు ఏం చేస్తూ వచ్చాడు? దేవుని యొక్క మాటకు విధేయత చూపించకుండా ప్రవర్తిస్తూ వచ్చాడు, మూల్యం చెల్లిస్తూ వచ్చాడు. చదవండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 35వ అధ్యాయము 20వ వచనంలో అక్కడ రాయబడుతూ వచ్చిన మాట మనం చదవచ్చు. చూడండి, ఇదంతా అయిన తరువాత యోషియా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన యూఫ్రటీసు నది యొద్దనున్న కర్కెమీషు మీదికి దండెత్తి ఎక్కడికి, ఎవరి మీదకి వెళ్తున్నాడండి? కర్కెమీషు మీదకి వెళ్తున్నాడు. సరే, ఇప్పుడు చదవండి. వెళ్ళుచుండగా యోషియా అతని మీదకి బయలుదేరిను. అయితే రాజైన నీకో అతని యొద్దకు రాయబారులను పంపి, యోధా రాజా, నీతో నాకేమి? పూర్వం నుండి నాకు శత్రులకు వారి మీదకే గాని నేడు నీ మీదకి నేను రాలేదు. దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించను గనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపజేయకుండానట్లు ఆయన జోలికి నువ్వు రావద్దునని నాకు ఆజ్ఞాపించను. అయినను ఏమని రాశాడండి? అయినను. ఇప్పుడు చదవండి, 22. యోషి అతనితో యుద్ధము చేయగోరి. ఏందండి ఈ యొక్క విపరీతమైన బుద్ధి ఎందుకు? దేవుడు అవకాశం ఇచ్చాడుగా, పగెందుకు? ఒక్కొక్కసారి ఏముందంటే ఏమి ఉండదు అక్కడ. చిన్న చిన్న విషయంలోనే ఏమొస్తుందో తెలుసా? అసలుకి తట్టుకోలేనంత
తగాదలు తట్టుకోలేనంత, అంటే ఒకళ్ళు కత్తులు లేదా కర్రలు తీసుకొని వచ్చి కొట్టుకునే అంత జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏం పోయింది, అతడు పోతున్నాడు కదా, పోయేవాడిని అప్పటికే చెప్పాడు, అయ్యా దేవుడు నీ జోలికి వెళ్ళొద్దని చెప్పి నాతో చెప్పాడు, నీ జోలికి రానని కూడా చెప్పాడు. అయినా ఏం చేశాడు, యుద్ధం చేయడానికి వచ్చాడు. సరే, ఇప్పుడు 23వ వచనంలో చూడండి. వినుకాండ్రు రాజైన హోషేయ మీద బాణము వేయగా రాజు తన సేవకులను చూసి, నాకు గొప్ప గాయము తగిలను, ఎక్కడి నుండి నన్ను కొనిపోవుడని చెప్పాను. కావున అతని సేవకులు రథమును మీద నుండి అతన్ని దింపి అతనికున్న వేరు రథం మీద అతన్ని ఉంచి యెరూషలేమునకు అతన్ని తీసుకొని వచ్చిరి. అతడు మృతి పొంది తన పితరుల సమాధిలో. ఏంది ఇదేం పెళ్ళా మరి? ఇతని జీవితం ఎట్లా ఉందో తెలుసండి. ఒక్క వచనంలో మనకు చెప్పబడిందండి. చూడండి, 35వ అధ్యాయంలో 18వ వచనం మనం చదవండి. అక్కడ ఏమని రాబడుతూ వచ్చింది? ప్రవక్తయగు సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలులో పస్కా పండుగ అంత ఘనంగా ఆచరించి అంటే పస్కా పండుగ ఎంత గొప్పగా చేశాడు తెలుసా? ఇశ్రాయేలులో ఇలాగ ఎప్పుడు జరగలేదు. ఎప్పుడు మొదలుకొని సమూయేలు దగ్గర నుంచి ఇప్పుడు అతడు ఉన్నటువంటి కాలం వరకు మనం చూస్తే అలాంటి విధానంతో కూడిన పండుగ జరగలేదు. అంటే ఎవరి కాలంలో కూడా జరగల, సొలొమోను కాలంలో కూడా జరగల, సొలొమోను కాలంలో కూడా జరగల, హిజ్కియా కాలంలో కూడా జరగల, ఇంకా పెద్ద పెద్ద వ్యక్తులు వారి కాలాల్లో కూడా జరగలేదు. కానీ ఇతడు దేవునికి ఎంతగా హృదయాన్ని ఇచ్చాడో ఏదని చూశాడండి. దేవుని మాటకి, ఒకే ఒక మాటకి అవిధేయత. దేవుడు నీ జోలికి రావద్దు అని నాకు చెప్పాడు ప్రభు అని చెప్పినా సరే ఏం చేశాడు? అవిధేయంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏం చేయాలంటే ఈ పిల్లలు పగిలిపోవాలి. ఈ పిల్లలు ఏం చేయాలి? పగిలిపోవాలి. పేతురు జీవితంలో ఎలాంటి జీవితం ఉన్నదంటే, పేతురు యొక్క జీవితంలో పిల్లలు తన యొక్క జీవితంలో ఉన్నాయి. ఎలాంటి పిల్లలండి అవి? ఎలాంటి పిల్లలు అని అంటే, ప్రభువుని ఏం చేస్తూ వచ్చాడండి? ప్రభు పక్కనే ఉండి 3.5 సంవత్సరాలు నంబర్ 1గా పని చేయకుండా తిన్నారండి. 3.5 సంవత్సరాలు పని చేయకుండా నంబర్ 1గా తిన్నారు. తిని టైం వచ్చేసరికి ఏం చేశాడు తెలుసా? ఈయనెవరో నాకు తెలియదు అని అన్నాడు. ఎప్పుడైతే టైం వచ్చిందో తప్పని ఇతన్ని, అంటే లోపల ప్రభువుని దూరపరిచే విధానాలు, ప్రభు చెంతకు రానటువంటి విధానాలు, ప్రభువుని విధానాలు తన యొద్ద ఉన్నాయి. తన జీవితంలో ప్రభువుకి ప్రియమైన బిడ్డలారా, అవి ఏం చేయబడాలంటే సద్దును చేయబడాలి. కాబట్టి సద్దును చేయబడాలి కాబట్టి ఏం చేస్తూ వచ్చాడు? ప్రభు మరలా లెగుస్తూ వచ్చాడు. ప్రభు మరలా లెగుస్తూ వచ్చాడు. ఆ పిల్లలు పగలగొట్టడానికి జీవితంలో ఉన్నటువంటి ప్రభువుని దూరం చేసే ఏవైతే ఉన్నాయో అవి ఏం చేయబడాలి? ఆ పగలగొట్టడానికి ప్రభువుకి ఎంత సమయం పట్టిందంటే 40 దినాలు పట్టింది. ఈ మనకు దుష్టాంతాలండి. ప్రభువు నుంచి నిన్ను దూరపరిచే మనం గ్రహించాలి. ప్రభు చెంతకు చేసేటువంటి పిల్లలు మన జీవితంలో ఏమున్నాయో మనం గ్రహించుకోవాలి. ప్రేమని సెలవిస్తాడు. నాకన్నా నీవు నీ తల్లినైనా తండ్రినైనా, ఈవెన్ నీ కుమారునైనా కుమార్తెనైనా నాకన్నా ఎక్కువగా నీవు మొదటి స్థానం ఎవరిది అంటే ప్రభువుదే. అది లేకపోతేనండి మన జీవితంలో అన్నీ పిల్లలే.
అది లేకపోతే అది ఉద్యోగం కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, లేదా నీ ఆస్తి కావచ్చు, లేదా నీ చదువు కావచ్చు, లేదా నీ అందం కావచ్చు, మరొకటి ఏదైనా కావచ్చు, పగలగొట్టబడాలి. అది పంటకు అంటే భూమి అవుతుంది. పెళ్ళ పగిలిపోయి అది చదును చేయబడితేనే ఇప్పుడు ఏం చేయబడుతుంది? అది సారవంతంగా ఉంటుంది, దాంట్లో యోగ్యకరంగా ఉంటుంది, అది అనేక ఫలాలను ఫలించడానికి కావలసినటువంటి యోగ్యమైనటువంటి భూమిగా ఉంటుంది. కాబట్టి మన జీవితంలో ఎలాంటి పిల్లలు ఉన్నాయో, మనుష్య జీవితంలో పిల్లలు పగిలిపోయాయి, పేతురు యొక్క జీవితంలో పిల్లలు పగిలిపోయాయి, తోమా జీవితంలో పిల్లలు పగిలిపోయాయి. సందేహం అనే పిల్ల, అతనికి ఏముందండి? సందేహం అనే పిల్ల. నీ యొక్క గాయపడినటువంటి ఆ యొక్క చేతుల్లో నా వేళ్ళు పెట్టి చూస్తేనే, లేకపోతే నమ్మనన్నాడు. ఆ పిల్ల దెబ్బకు పగలగొట్టాడు. అంతటా తలుపులు మూసివేయబడి ఉండగా వారి మధ్య తోమా కూడా ఉన్నప్పుడు ప్రభు వారి మధ్య నిలిచి, తోమా, ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. పిల్ల పగిలిపోయింది. మన జీవితంలో ఎలాంటి పిల్లలు ఉన్నాయో, మన జీవితంలో ఎలాంటి పిల్లలు ఉన్నాయో, ఆ పిల్లలు దేవుని వాక్యం చెప్పినప్పుడు, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆ పిల్లలు పగిలిపోవడానికి మనం స్థానం ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏం జరుగుతుందండి? చదవండి సామెతల గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ స్పష్టంగా చెప్పబడుతూ వచ్చింది. గుర్రమునకు ఏం కావాలి? చబుకు కావాలి, తర్వాత గాడిదకు కళ్ళెం కావాలి, మూర్ఖుడికి ఏం కావాలండి? బెత్తమే. దేవుని వాక్యం చెబితే మనం వినం. ఏం చేస్తాం? ఏ కాలో చెయ్యో లేదు ఇంకొకటో ఏంది ఇరిగిపోయి అప్పుడేం చేస్తావు? అప్పుడు దేవుడి మధ్యలోకి వస్తావు, లేకపోతే అప్పుడు దాకా రావు. ఏదో ఒకటి పెట్టాలి, కుయ్యో మర్రో ఏంది చూసి పిల్లలకి భయం పుట్టే, తర్వాత పిల్లలకి భయం పుట్టే, ఏడుపు ఏందన్నా ఇంత భయంకరంగా అంతే ఉండుద్దన్నా, అంతే ఉండుద్ది. ప్రభువుకు స్థానం ఇవ్వు. ప్రభువుకు స్థానం ఇవ్వు. ఏందో అనేది చూపించగలడు. ప్రభు ఏందో అనేది చూపించగలడు. దేవుడు వాక్యం నీ జీవితంలోనికి నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు స్థానం ఇవ్వు, లేకపోతే నష్టపోతావు. దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి రాబోతుంది. అదే రాకతలికి మనం ఏం చేయాలి? నిన్న కూడా చెప్తూ వచ్చాం. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంటే తన ఇంటిని కట్టుకుంటుంది. సమయం ఉన్నప్పుడే ఏం చేస్తుంది? అహితోపేలు ఏం చేస్తూ వచ్చాడండి? అహితోపేలు అతడు చేస్తూ వచ్చినటువంటిది ఏంటంటే తన మాట పార్లా. ఎక్కడ? అబ్షాలోము దగ్గర అహితోపేలు యొక్క మాట పారలేదు. ఇప్పుడు ఏం చేస్తూ వచ్చాడు? పోయాడు, ఇంటిని చక్క చేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తూ వచ్చాడు? ఊరేసుకొని చచ్చిపోయాడు. చచ్చిపోవటంలో కూడా మొత్తం ఇంటిని చక్క పెట్టుకొని చనిపోయాడంట. సరే, అదైతే మనకు అవసరం లేదు కానీ మనం ఏం చేయాలంటే, మనం జ్ఞానవంతురాలము అయితే ప్రభు వాక్యం చెప్పినప్పుడు ఏం చేయాలి? విధేయమై దేవుని యొక్క స్థానానికి, దేవుని యొక్క వాక్యానికి స్థానం ఇచ్చి మనం ఏం చేయాలి? మన యొక్క లోపల ఉన్నటువంటి పిల్లలు, దేవునికి అయిష్టంగా ఉన్నటువంటి ఆ యొక్క పిల్లలను మనం ఏం చేసుకోవాలి? తీసివేసుకోవాలి. ఆ విధంగా తీసివేసుకుంటే నువ్వు ధన్యుడివే. 1వ కీర్తన గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. అలాంటి చెట్టు ఎలాగుంటుందంటే అలాంటి భూమిలో ఉన్నటువంటి చెట్టు, ఆ భూమిలో కాలువ ఉంది, వాక్యం అనేటువంటి కాలువ ఉంది. భూమిలో ఆ భూమికి పక్కనే ఉందండి వాక్యము అనే ఆ యొక్క నీటి కాలువ ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఆకు వాడక తన కాలమందు ఏం చేస్తుంది? ఫలాలు ఇస్తూనే ఉంటుంది. ఆనందమే ఎప్పుడు కావాలంటే
అప్పుడు 12 సార్లు, సంవత్సరంలో 12 సార్లు అది కాపు కాసేదిగా ఉంది అని చెప్పబడుతూ వచ్చింది ప్రకటన గ్రంథంలో. జీవవృక్ష ఫలాలు నదికి అవతల ఏముంది? జీవవృక్షమైనటువంటి ఆ యొక్క చెట్లు ఉన్నాయి. అవి ఎన్ని కాపులు కాస్తాయండి? 12 కాపులు కాస్తాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది కారణం ఏమిటంటే ఎక్కడుంది? నదికి అవతల. కాబట్టి ఆ నది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే. ఆ నది ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తే. ఆ నదిలో ఏముందంటే వాక్యమైనటువంటి నీరు ఉంది. ఎటు కావాలంటే అటు ఏం చేయబడుతుంది? నీరు ప్రవహిస్తూ ఉన్నాయి, నీ యొద్దకు ప్రవహింపబడుతూ ఉన్నాయి, వాక్యం నీ యొద్దకు వస్తూ ఉంది. ఏం చేయాలి? నువ్వు గ్రహించి నువ్వు పెరిగేదానికి చూడాలి. కానీ మూర్ఖపు ఆలోచనలు, మూర్ఖపు విధానాలు నీ యొక్క దేహంలో నువ్వు కూర్చుకున్నావు అనుకో, ఏం చేస్తావు? నష్టాన్ని చూస్తావు. నాలో ఫలించని ప్రతి తీగ ఏం చేయబడుతుందండి? నరికి అగ్నిలో వేయబడుతుంది. ఆ ప్రభువు నీ యొక్క లోపల, ప్రభువుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ యొక్క పెళ్ళ తీసివేసుకోమని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభువుకు విధేయులు అవుదాం. ప్రభు మాటకు మనము ఏం చేద్దాం? విలువ ఇద్దాం. ప్రభు ఆలోచనలకు విలువ ఇద్దాం. ఆ విధంగా చేస్తే మనము మన యొక్క జీవితము ఫలవంతమైన జీవితం అవుతుంది. ఆ దేశమందు ఇస్సాకు ఏం చేశాడు? విత్తనం వేసి 100 ఫలాన్ని పొందాడు. కాబట్టి ఆ ఫలం నీలో చూడాలని దేవుని యొక్క ఆశ. 100 ఫలము రావాలంటే ఈ పిల్లలు ఏం చేయబడాలి? పగలగొట్టబడాలి. 100 ఫలము రావాలంటే మొట్టమొదటిగా ఈ పిల్లలు పగలగొట్టబడాలి. నీ జీవితంలో ఆ విధంగా ఉంటే నువ్వు ఆశీర్వాదాలు చూస్తావు. నీ కుటుంబం పచ్చగా ఉంటుంది. దేవునికి స్థానం ఇస్తే నీ కుటుంబము అది ఎట్లాగుంటుందంటే పచ్చగా ఉంటుంది. ఆ విధంగా ప్రభు సన్నిధిలో మనము మోకరించి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాలో ఉన్నటువంటి పిల్లలను తొలగించు. నాలో ఉన్న అవిధేయత జీవితం, నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి జీవితం నాలో నుంచి ఏం చేస్తావు? తీసివేయు అని ప్రార్థన చేస్తే ప్రభు మన జీవితంలో ఆ పిల్లలను ఏం చేస్తాడని తొలగిస్తాడు. ఆ విధంగా ప్రభు మనకి సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకున్నాం. మోకరించండి.